రేవంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎలా అణచివేయాలనే ఆలోచనపైన ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే తెలంగాణ ఇంకా అభివృద్ధి జరిగేదని పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ఎక్కడ లేదని బీఆర్ఎస్ నేత వంటూరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఇంట్లో ప్రధాని మోడీ ఫోటో ఉందని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో చొరబడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారి నియోజకవర్గం ఇది. కేసీఆర్ గారి రెసిడెన్షియల్ హౌస్ మీదనే గుండాల మాదిరిగా దాడి చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్, గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్. ఇది గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్. ఇది రాష్ట్రం అంతా తెలుసు. రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి గజ్వేల్లో జరిగింది. ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ కట్టుకున్నాం, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ కట్టుకున్నాం, ఒక ఎడ్యుకేషన్ హబ్ తెచ్చుకున్నాం, ప్రతి గ్రామానికి వీటి రోడ్డు వేసుకున్నాం, రివర్లో చెక్ డ్యామ్లు కట్టుకున్నాం, అదేవిధంగా మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చుకున్నాం, ఇక్కడ హాస్పిటల్స్ నిర్మాణం చేసుకున్నాం. అన్ని రంగాలలో అన్ని డిపార్ట్మెంట్లలో అభివృద్ధి చేసుకుంది గజ్వేల్. చేసింది ఎవరు? కేసీఆర్. కాంగ్రెస్ గవర్నమెంట్ 2009 నుండి 14 వరకు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఇక్కడ పనిచేసింది. సొంత గ్రామానికి కూడా రోడ్ వేసుకోలే, వర్గల్ గ్రామానికి రోడ్ వేసుకోలే. ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలను మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మనసును పడతలేదు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోతామని భయం పట్టుకుంది. ఏదో రూపకంగా గుండాయిజమో ఏదో రూపకంగా మరి ప్రజలను పక్కదారి పట్టించాలని చెప్పేసి నిపంతో వాళ్ళు రావడం జరిగింది. చిటికేసి మాట్లాడతారు. ఏంటంటే అసలు కేసీఆర్ గారు ఎవరనుకుంటుందండి? కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాత, 4 కోట్ల ప్రజల గుండెలు నిలిచిన ఒక భగవాన్ స్వరూపుడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఒక చిటికేసి మాట్లాడే స్థాయి అనేది. చిటికేసి మాట్లాడితే పెద్ద లీడర్ అయితా అనుకుంటున్నారేమో కానీ చిత్కరించుకుంటున్నారు ప్రజలు. గజ్వల్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయికి వచ్చిండ్రు. మీకు ధైర్యం ఉంటే, మీకు అభివృద్ధి చెయ్యాలనుకుంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మరిపించేంత చేసి చూపెట్టుండ్రి. అంతే తప్ప 2 ఏళ్లలో పూర్తిగా ఇక్కడున్న గజ్వేల్ నియోజకవర్గం మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోయే విధంగా మీకు అభివృద్ధికి నోచుకోకుండా పెట్టిన చెట్లకు ఎండిపోతే నీళ్లు పోయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. చెత్త ట్రాక్టర్లను కనీసం చెత్త తీసే స్టేజ్లో కూడా డీజిల్ పోయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతుండ్రా? అలాంటి రేవంత్ రెడ్డి పరిపాలన